ఎవరో రాజేసిన నిప్పులో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు, చలి కాచుకోవాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అడ్డుపెట్టి పదే పదే యువతని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కూడా ఏదైతే నేర చరితుల మీద కేసులు ఉంటున్నాయి, అట్లాగే సోషల్ మీడియాలో దారుణ పోస్టుల మీద కేసులు ఉంటున్నాయి. అట్లాగే పెట్టడం నియంతృత్వం, వాళ్ళందరినీ వదిలేయాలి స్వేచ్ఛగా అంటాడు. అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెడితే మాత్రం తట్టుకోలేరు, కోర్టులో కేసులు కూడా వేస్తారు. అది విచిత్రం. అది పక్కన పెడితే ఈ పెల్లెట్ గన్స్ వాడటం సుప్రీంకోర్టే తప్పు లేదని చెప్పింది. అలాగే లాఠీ చార్జ్ చేయడం తప్పని పదే పదే మాట్లాడతా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హోంమంత్రి అమిత్ షానే మాట్లాడాడు పోలీసులకి, సభ మధ్యలో వెళ్ళి నేను విన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అందుభక్తు లేకపోతే ఇడియట్ లాంటి పదాలు పార్లమెంట్లో వాడినందుకు సభా హక్కుల ఉల్లంఘన ఒకవైపున నోటీస్ ఇచ్చారు రాహుల్ గాంధీకి. తాజాగా ఇలాగా ఏది హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతుంటే నేను అన్నాను పోలీసులు కాల్చమని చెప్పింది అతనే అంటూ ఒక దిక్కుమాలిన అబద్ధాన్ని చెప్పుకొచ్చాడు. మొన్న గనక మైకో పక్కన మాట్లాడుతూ ఉండగానే మైక్ ఇవ్వలేదు, నాకు మైక్ ఇవ్వలేదని కూడా చెప్తారు. బాబు నువ్వు మైకులోనే మాట్లాడుతున్నావు అంటే తనే మైక్ ఆఫ్ చేసి అదిగో ఇవ్వలేదంటే ఆన్ చేయరని ఆయన అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అక్కడ దౌర్భాగ్యం. ఇప్పుడు ఆయన ఉన్న ఈ మాట అంటే చిదంబరం వాళ్ళ హయాంలో హోంమంత్రిగా చేసిన ఆయన చెప్పుకొచ్చాడు. అది అమాయకత్వం. పోలీసులు ఎవరి మాట వినరు, హోంమంత్రి ఏం చెప్పడానికి లేదు, డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ని పోలీసులు ఫాలో అవుతారని.